నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. ఏప్రిల్ మొదటి వారంలోనే కామారెడ్డి మున్సిపాలిటీలో నీటి కష్టాలు మొదలయ్యాయి. చెరువుల్లో నీరు తగ్గడం, భూగర్భ జలాలు అడుగంటడంతో వారానికోసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు సరఫరా జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా తమ అవసరాలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎండిన తీవ్రతతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పట్టిపోతున్నాయి. అశోక్ నగర్, స్నేహపూరి కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, కాకతీయ నగర్, శ్రీరామ్ నగర్, వివేకానంద కాలనీ తదితర ఏరియాల్లో తాగునీటి ఎదుటి ఏర్పడింది. నల్లాల ద్వారా నీటి సప్లై వారానికి 1-2 రోజులు మాత్రమే వస్తున్నాయి. ట్యాంకర్ల నీటి కోసం ప్రజలు వేచి చూడాల్సి వస్తోంది. కామారెడ్డి మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, నీటి సమస్యలు ఎప్పటి నుంచో ప్రజలను ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. పారిశుద్ధ్యంలో కొంత మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నా నీటి సమస్యలు మాత్రం ప్రతిసారి ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాల్కు పెద్ద చెరువు, శ్రీరామ్ సాగర్ తో పాటు పాత పట్టణంలోని మత్తడి వద్ద నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. ఇవి కాక పలు బోర్ల ద్వారా సైతం ప్రజలకు నీటిని అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నా లీకేజీలతో సమస్యలు నెలకొంటున్నాయని తెలుస్తోంది. నిత్యం ఏదో ఒక చోట లీకేజీలు కావడం, వాటిని మరమ్మతులు చేసే లోపు మరో చోట లీకేజీలు కావడంతో మున్సిపల్ సిబ్బంది సైతం నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఈ సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం చూపడంలో పై అధికారులు మాత్రం శ్రద్ధ వహించడం లేదని ప్రజాప్రతినిధులు, పలువురు మున్సిపల్ సిబ్బంది పేర్కొనడం గమనార్హం. పలు వార్డులకు సరఫరా అవుతున్న నీటిలో మురుగునీరు రావడం, చెత్తా చెదారం సరఫరా అవుతుందని ప్రజలు పేర్కొంటున్నా పట్టించుకోవడం లేదనే వాదనలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజలు పడుతున్న నీటి సమస్యపై పరిష్కారం చూపాలని కోరుతున్నారు. లోకోటి లింగారావు నెలసారి గోదావరి దీనికి నల్లలే లేవు. ఎంత చెప్పినా కానీ చేస్తామంటారు. ఈ ట్యాంకర్ ఉన్నోళ్ళకే పోస్తుడు. ఆ గోదావరి నల్లలు వచ్చిన వాళ్ళకల్లా కానీ ఇక్కడ మున్సిపాలిటీ అచ్చుడే లేదు. వారం కుక్క నడిపోతే ఏం మొదలైతే అచ్చు పోసుకున్న నాడల్లా 700 రూపాయలు ఒక్కొక్క ట్యాంకరు తెచ్చుకుంటే ఎన్ని మోపైతే ఎంతకంత దండం పెడతా సార్ అన్నా కానీ రేపేపిస్తాను వంశీ దిగిపోయి. అంటే మామూలుగా మీకు ఇప్పుడు అంటే బోర్లలో నీళ్ళు వస్తున్నాయి, బోర్లలో నీళ్ళు రాకనే ప్రాబ్లం కదా. ఇదంతా బోర్ల నీళ్ళు వచ్చినాక ఇదేం గోషి ఉండే ఏం కోరుకుంటారు ఇప్పుడు? గోదావరి నల్ల రావాలి సార్. నల్ల వస్తుంది. మున్సిపాలిటీ 2 డ్రమ్ములు పోతేనన్నా వర్షాలు పడేదాకానన్నా బాగుపడతామని. ఎంతకంటే నా పేరు సంజు, మా కామారెడ్డి వినాయనగర్ కాలనీ. మా గల్లీలో వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నది. ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరము ఏప్రిల్ ఎండింగ్లో, మేలో వచ్చే ప్రాబ్లమ్స్ ఈసారి మార్చిలోనే అందరు బోర్లు ఎత్తిపోయినాయి. నీళ్ళ ప్రాబ్లం చాలా ఉన్నది. కాబట్టి మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే రమణారెడ్డి గారు దయచేసి మాకు నీళ్ళ ప్రాబ్లము తీర్చాలని కోరుతున్నాము. గోదావరి వాటర్ కూడా 3 రోజులకోసారి 4 రోజులకోసారి వస్తున్నాయి. ఆ వాటర్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. ఆ వాటర్ కూడా డైలీ కనీసం 2 రోజులకోసారైనా, రోజుకి ఒక్కసారైనా ఇడవగలరని మా యొక్క మనవి. డ్రమ్ములు కూడా మున్సిపల్ కమిషనరు ఖచ్చితంగా 2 డ్రమ్ములైనా కోసం ఎక్కువ వేయమని చెప్పారు. ఎక్కువ వేయండి సార్ అని రిక్వెస్ట్ వేయడం జరిగింది సార్. కానీ దయచేసి అధికారులు రిక్వెస్ట్ తీసుకొని కొద్దిగా దయచేసి మంచిగా నీళ్ళు ఇవ్వగలరని మా యొక్క మనవి.
అంటే మామూలుగా అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి బోర్ల నుంచి వాటర్ ఏమైనా వస్తుందా లేదా? ఇంట్లో బోర్లు మొత్తం ఎత్తిపోయినాయి సార్, ఏ బోర్లలో కూడా వాటర్ రావడం లేదు. మళ్ళీ బోర్ కలెక్షన్ ప్లస్ పైప్ కలెక్షన్ కూడా గోదావరి కలెక్షన్ అన్ని గల్లీలకు లేవు. 200 ఫ్యామిలీలు ఉంటే ఒక 2-3 కాలనీలకే 2-3 గల్లీలకే ఉన్నాయి పైప్ లైన్లు కూడా, గోదావరి పైప్ లైన్లు. ఆ పైప్ లైన్ కూడా జర వేయాలని చెప్పేసి కోరుచున్నాం. మామూలుగా వాటర్ ట్యాంకర్లు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి మీకు? మొన్న కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజుల నుంచి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయి. అవి కూడా ప్రతి ఇంటికి 2 డ్రమ్ములే పోస్తామని చెప్పారు. డ్రమ్ము లేకపోతే మొత్తానికి వాటర్ కూడా పోయామని చెప్పారు. మేము వాటర్ మెన్లకు వాళ్ళకు రిక్వెస్ట్ చేసి ఆ డ్రమ్ములు వంగచ్చుకొని పెట్టుకొని మేము ఓపించుకుంటున్నాము. ఫైనల్ ఏం కోరుకుంటారు మున్సిపల్ అధికారులకి రిక్వెస్ట్ చేసి ఏంటంటే కొద్దిగా డైలీ కష్టంగా 2 రోజులకు ఒకసారి కనీసం ఒక 1 అవర్ అన్న గోదావరి నల్లలు ఇస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాము. మాది వినాయక్ నగర్ కాలనీ. మాకు వాటర్ ప్రాబ్లము ఈసారి 1 నెల ముందే వచ్చింది. అయితే మాకు వాటర్ బోర్లు మొత్తం ఎండిపోయినాయి, బోర్లు వస్తలేవు. గోదావరి వాటర్ కూడా 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అవి వచ్చినాయి కూడా మొత్తం సరిగా వస్తలేదు. ఒక 2 డ్రమ్ల మందం వస్తున్నాయో లేదు. నీళ్ళు ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు పోయమంటే వాళ్ళు ట్యాంకర్లు డ్రమ్ములు ఉంటేనే వస్తామని చెప్పి 2 రోజులు మారిపోయారు. నిన్న అందరం కొనుకొచ్చుకున్నాం. నిన్న స్టార్ట్ అయింది మాకు పోయడము. మరి ఇప్పటి నుండి ఇంత కష్టం ఉంది, ఇంకా 3 నెలల దాకా అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ సహకరించి మాకు 2 డ్రమ్ల మరి లేకపోతే 3 డ్రమ్ల పోసేటట్టు చూడండి సార్. అంటే మీరు అంటే మున్సిపల్ అధికారులకి ఏమంటే ముందు ఫిర్యాదుగా చేశారమ్మా? చేసారు మా వాళ్ళు అందరు మా పోయి చేసిర్రు, మరి ఇచ్చొచ్చిర్రు కూడా. అంటే ఈ ట్యాంకర్లు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయమ్మా? మాకు నిన్ననే స్టార్ట్ అయింది. అయితే డ్రమ్ములు పెట్టుకుంటే వస్తామని చెప్పారు. ఇక మాకు డ్రమ్ములు లేకుండా అందరం డ్రమ్ములు కొనుకొచ్చుకున్నాం. నిన్న సాయంత్రం స్టార్ట్ అయింది మాకు పోయడం. నిన్నటి దాకా మేము కొనుక్కున్నాం ఇక వాటర్ అంటే కొనుక్కుంటా. కామారెడ్డి మెడికల్ కళాశాల ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మ్యాన్ పవర్ ఏజెన్సీ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకుండా డబ్బులకు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు మెడికల్ కళాశాలను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ కి సంబంధించిన 45 ఉద్యోగాలలో మ్యాన్ పవర్ ఏజెన్సీ సంస్థ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదని కామారెడ్డి మెడికల్ కళాశాల ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మెడికల్ కళాశాలను ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకోగా పోలీసులకి మరియు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. అనంతరం భారతీయ విద్యార్థి మోర్చా ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ మ్యాన్ పవర్ ఏజెన్సీ సంస్థ మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకుండా డబ్బులను తీసుకొని ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఏజెన్సీ నియామకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్ ను విధుల నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. మెరిట్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు. వెంటనే ఆ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి మెడికల్ కళాశాలలో అక్రమ నియామకాలు చేపడుతున్నారని గత 2 నెలల నుంచి విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు పోరాటం చేస్తూ ఉంటే కలెక్టర్ నిమ్మకు నేతగా ఆఫీస్ ఛాంబర్లకు కొని చూసుకున్నారు తప్ప చర్యలు తీసుకోలేకపోయారు. మేము గతంలో కూడా ఇదే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే కళాశాల ప్రిన్సిపాల్ నోటిఫికేషన్ను అర్హత లేకున్న వాళ్ళకు అలాగే నోటిఫికేషన్ ఇచ్చి అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పూర్తి డబ్బులు తీసుకొని ఈ ఏజెంట్ల పేరుతోని కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెంట్తోని పూర్తిగా డబ్బులు వసూలు చేసి నిరుద్యోగులు పొట్టలు కొడతా ఉన్నారు. ఇదే గతంలో కలెక్టర్ ఫిర్యాదు చేసాం, ఈ ప్రిన్సిపల్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పూర్తిగా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణ సాధించుకో తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం అవుతా ఉంది. చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోయి వాళ్ళకు ఏది జీతాలు చాలి జీతాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైన
సరైన ఉద్యోగం కల్పించాలని బీఎస్సీ కానీ అలాగే డిఎంఎల్టీ కానీ అలాగే మిగతా జిఎన్ఎం కానీ జేఎన్ఎంగా చేసిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా బీఏ బీకామ్ అలాగే మిగతా కోర్సు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి లక్షలాది రూపాయలు 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇదే విషయము మేము చాలాసార్లు షబ్బీర్ గారికి విన్నవించడం జరిగింది, కలెక్టర్ విన్నవించడం జరిగింది. కానీ ఎవరు కూడా స్పందించకపోవడం జరుగుతూ ఉంది. కలెక్టర్ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ పాత్ర ఉందా, ఉంటే కూడా మాకు చెప్పండి, మేము బరాబర్ మీ మీద పోరాటం చేస్తూ ఉన్నాం కూడా. అలాగే ఈ ప్రిన్సిపాల్ని వెంటనే సస్పెండ్ చేయాలా, లేకపోతే ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాం. రేపు మాత్రం ఛాంబర్లో వచ్చి మీ ఏదైతే నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారో మీ భరతం పడతామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ పూర్తిగా క్వాలిఫై ఎవరైతే ఏజెన్సీ రద్దు చేయాలా, అలాగే ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసి ఈ నియామకాలపై విచారణ చేపించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెడ్డి మెడికల్ కళాశాలలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఈ రిక్రూట్మెంట్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ అవినీతికి పాల్పడి మొత్తం రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఒక్కొక్క క్యాండిడేట్ నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసి ఇవాళ క్యాండిడేట్ల దగ్గర వసూలు చేసి ఇలా రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిమంది బాధితులు చెప్తా ఉన్నారు, ఒకసారి ఫోన్పేలో అమౌంట్లు కొట్టించుకొని మళ్ళీ రివర్స్ అమౌంట్ కొట్టిరంట. ఈ రిక్రూట్మెంట్ అనేది పూర్తిగా విరుద్ధమైనది. ఒక ఏజెన్సీని అడ్డం పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు తర్వాత కళాశాల ప్రిన్సిపల్ కుమ్మక్క ఇవాళ ఈ రికమెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మేము గతంలోనే చెప్పాం, ఇవాళ ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నా స్థిరపడతామని చెప్పేసి ఎన్నో ఆశలతోటి ఇవాళ అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మెరిట్లో 88% మెరిట్ వచ్చినటువంటి విద్యార్థికి ఇవాళ ఉద్యోగం ఇవ్వలేదు, కానీ 84-85% వచ్చినటువంటి ఇవాళ విద్యార్థులకు ఇక్కడ రిక్రూట్మెంట్లో ఉద్యోగావకాశాలు కల్పించరు. ఇది ఎక్కడి న్యాయం? ఇంకొక విద్యార్థికి 48% ఇవాళ 48% ఒక విద్యార్థికి మెరిట్ ఉంటే 48% కాదని చెప్పి 44%, 43% వచ్చినటువంటి విద్యార్థులకు ఇవాళ ఇచ్చిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీని అడ్డం పెట్టుకొని ఇవాళ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో పనిచేసేటువంటి వాళ్ళు ప్రిన్సిపల్ పూర్తిగా కుమ్మాయికాయ సుమారు ₹1 కోటి వసూలు చేసి ఇవాళ ఈ రిక్రూట్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కావున దీని మీద సమగ్ర విచారణ జరపాల్సిందే. గతంలో కలెక్టర్ గారికి ఇచ్చినాం, అడిషనల్ కలెక్టర్ గారికి ఇచ్చినాం. వీళ్ళిద్దరికి ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఈ రిక్రూట్మెంట్ మీద ఎట్లాంటి స్పందన కూడా చేయలేదు. ఈ రిక్రూట్మెంట్ ఆపకపోతే ఖచ్చితంగా ఈ నిరసనతో ఆపం. రేపు వేలాది మంది విద్యార్థుల్ని కళాశాల విద్యార్థుల్ని ఏకం చేసి ఇదే కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా సిఎస్ గారిని కూడా ఈ విషయంలో ఈ 2 రోజుల్లో మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలవబోతా ఉన్నాం. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే ఈ రిక్రూట్మెంట్ రద్దు చేయాలని చెప్పి సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. శుక్రవారం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాళికాదేవి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, సామూహిక కుంకుమార్చనలు తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోపాలస్వామి రోడ్లో గల కాళికాదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చల మధ్య సామూహిక కుంకుమార్చనలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కొండపైన అర్జునుడు తపమును గావించె
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గంజవర్తక సంఘం రామాలయంలో రామరక్ష స్తోత్ర పారాయణం, విష్ణు సహస్ర పారాయణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. నవమి రోజు సీతారాముల కళ్యాణం కళ్ల పండుగ జరిపించనున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజవర్తక సంఘం రామాలయం ఆధ్వర్యంలో గత 29 సంవత్సరాల నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి వసంత నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం నిత్య పూజతో పాటు రామరక్ష స్తోత్ర పారాయణము, విష్ణు సహస్రనామ పారాయణము, లలిత సహస్రనామ పారాయణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. నవరాత్రుల ఆఖరి రోజు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. సుమారు 3000 మంది భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. మానుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. దశరథాత్మజుని పదముల చింత కుదుట పడిన మది ఎరుగదు చింత రామ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా పేరు యాదరాజ గంజవర్తక సంఘం గత 29 సంవత్సరాల నుండి వసంత నవరాత్రులు ఉగాది నుండి శ్రీరాముల వరకు నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు వివిధ కార్యక్రమాలతో చేసి చివరి రోజు కళ్యాణం తర్వాత సుమారు 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మహిళా భక్తులు ప్రతిరోజు శ్రీరామ స్తోత్రము మరియు విష్ణు సహస్ర పారాయణము, లలిత సహస్రనామ పారాయణము, గోవిందనామాలు, హరిరామారాయణ మరియు శుక్రవారం రోజు గంజవర్తక సంఘము గంజవర్తక రామాలయ కమిటీ తరఫున వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతూ రోజు అఖండ రామనామ సంకీర్తన,
శ్రీరామ భజనలు, అఖండ రామనామ సంకీర్తన, సీతారామ భజన మండలి వారిచే మహిళా మనులచే నిత్య పారాయణము, నిత్య స్తోత్రాలు నడిపిస్తూ మరి శ్రీరామనవమి నాడు ఘనంగా సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నాం. కాబట్టి కామారెడ్డి పట్టణ ప్రజలకి ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మాది గంజోత్తర సంఘ రామాలయము. ఉగాది రోజు పంచాంగ శ్రవణము, రోజు రెండు సార్లు పూజా కార్యక్రమాలు, ప్రతిరోజు గోవిందనామాలు, శ్రీరామ చరితము అవన్నీ జరుగుతాయి. ఈరోజు శుక్రవారం రోజు కుంకుమార్చన ఉంది. ఆదివారం రోజు కళ్యాణము, మహాన్న ప్రసాదం ఉంటుంది కాబట్టి భక్తులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి మెడికల్ కళాశాలలో మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా ఇటీవల నియమించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేశారని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. రోస్టర్ నిబంధనలు పాటించకుండా డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి అర్హులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. మెడికల్ కళాశాల ఉద్యోగాల నియామకంలో జరిగిన అవకతవకలపై తెలుగునాడు విద్యార్థి సమైక్య తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. సందర్భంగా TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ 50 ఉద్యోగాల కోసం 700 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటే అందులో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన ఉద్యోగాలు ఏ ప్రతిపాదికన ఇవ్వడం జరిగిందో ఆ వివరాలు ఇప్పటి వరకు కూడా బయటపెట్టడం లేదన్నారు. ఏజెన్సీ రద్దు అవుతుందనే ఉద్దేశంతో 2 రోజుల ముందే నియామకాలు రాత్రి చేశారని చెప్పారు. రోస్టర్ నిబంధనలు కూడా పాటించలేదని, నోటిఫికేషన్లో ఇచ్చిన రోస్టర్ నిబంధనలు ఉద్యోగాలు పొందిన వారి రోస్టర్ కు ఏమాత్రం సంబంధం లేదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ నియామకాలకు పాల్పడ్డ వారిని ఉపేక్షిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చిన చెడ్డ పేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తప్పుడు మార్గంలో ఉద్యోగాలు పొందిన వారిని తొలగించకపోతే హైకోర్టును ఆశ్రయించి అర్హులకు న్యాయం చేసే వరకు పోరాడతామని చెప్పారు. మ్యాన్ పవర్ పేరిట ఉద్యోగాల నియామకాల ప్రక్రియ భాగంగా తెలంగాణ జనసమితి TNSF ఆధ్వర్యంలో మెరిట్ లిస్ట్ ఆధారం కాకుండా ఇష్టానుసారంగా డబ్బులు తీసుకొని నియామకాలు చేపట్టడం వలన మెరిట్ ఉన్న అభ్యర్థులు, పేద ప్రజలు నష్టపోయిన సందర్భం ఇది. మెరిట్ లిస్ట్ బయట పెట్టాలని అడుగుతా కూడా పెట్టలేని పరిస్థితి. గతంలో ఇదే నోటిఫికేషన్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం.
అవకతవకలు జరిగిన విషయం మీద అప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేయడం జరిగింది. అందులో ఉన్న మెరిట్ ఇప్పుడున్న మెరిట్ కూడా తేడాలు కనిపిస్తున్నాయి. మేము అభ్యర్థుల విషయంలో ప్రస్తావించినప్పుడు చూసినప్పుడు ఈ విధంగా ఇష్టానుసారంగా మెరిట్లు మార్కులు వాళ్ళే పెంచేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఇకనైనా ఈ జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క విన్నపం ఏంటంటే ఏదైతే ఉందో దీని మీద కమిషన్ వేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలో బాధితులపైన ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా చేయాలని మేము కోరుతున్నాము. అలాగే ఈ యొక్క 50 పోస్టులకు 1000 వినతి పత్రాలు వచ్చినాయంటే ఎంతవరకు నిరుద్యోగ సమస్య మన జిల్లాలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నియామకాలను నేను చెప్పేది మరి ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలుగునాడు విద్యార్థి సమైక్య TNSF తెలంగాణ జనసమితి TJS ఆధ్వర్యంలో మరి ఇటీవల కామారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 50 ఉద్యోగాలకు అవుట్సోర్సింగ్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలను మరి లాభం కోసము స్వార్థం కోసము డబ్బుల కోసము ఈరోజు అక్రమంగా ఈరోజు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈరోజు గతంలో కూడా ఇదే నోటిఫికేషన్ వేస్తే మనం ఈ నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరితే అప్పుడు రద్దు చేశారు. ఆ తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇచ్చినటువంటి రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు నోటిఫికేషన్లు భర్తీ చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. మరి నిరుద్యోగులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? మరి ప్రశ్నించేవారు లేకపోతే ఈ రకంగా అక్రమమైనటువంటి నియామకాలతోని ఈరోజు లక్షల రూపాయలు తీసుకొని అనర్హులందరికీ కూడా ఇలా మెడికల్ కాలేజీలు ఉద్యోగాలు ఇచ్చారు. 50 ఉద్యోగాలు ఉంటే 45 మందికి ఉద్యోగాలు ఇస్తే ఏ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారని అడిగితే కూడా దానికి సంబంధించిన కారులో నిద్రిస్తున్న వ్యక్తులను దుండగులు కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి మండలం టేక్రియాల్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం 3 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపులు చేపట్టారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ శివార్లో గురువారం తెల్లవారుజామున గుర్తెరిగిన వ్యక్తులు కారులో నిద్రిస్తున్న వారిపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వీర రాఘవయ్య తన కుమారుడు నాగమణిది 10వ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో తీసుకురావడానికి తన మిత్రుడితో కలిసి బుధవారం హైదరాబాద్ వెళ్లాడు. తన కుమారుడిని తీసుకుని తిరిగి ప్రయాణంలో అర్ధరాత్రి నిద్ర రావడంతో టేక్రియాల్ గ్రామ శివార్లోని ఒక డాబా వద్ద ఆగి తన కారులో నిద్రిస్తున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున కొందరు దుండగులు కారు అద్దాలు పగలగొట్టారు. అద్దాలు పగల శబ్దానికి వీరరాఘవయ్యకు మేలుక వచ్చి ఎవరు మీరు అని ప్రశ్నించారు. వెంటనే దుండగులు వీరరాఘవయ్య కుమారుడి మెడపై కత్తి పెట్టి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. దీంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే దుండగులు రాఘవయ్య కుమారుడి ల్యాప్టాప్ తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. కారు అద్దాలు పగలగొట్టే సమయంలో రాఘవయ్య ముఖానికి రాయి వచ్చి తగలడంతో గాయాలయ్యాయి. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి డైల్ 100కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.